మీల్ మేకర్ పులావ్. మీల్ మేకర్ శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లకు అసలు బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. అంటే పనీర్ ఎంత మనకి ప్రోటీన్ కంటెంట్ ఇస్తుందో ఇది కూడా అదే విధంగా వస్తుంది. మరి అటువంటి మీల్ మేకర్తో మనం పులావ్ తయారు చేసుకోబోతున్నాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దామా. మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా, టమాటా ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మీల్ మేకర్ అనేది చాలా చాలా చక్కగా అంటే పులావ్ తయారు చేసుకుంటారు, కర్రీస్ తయారు చేసుకుంటారు. ఈ జనరల్ గా మనకి రెండే కనిపిస్తూ ఉంటాయి. ఇక మీల్ మేకర్ గురించి చెప్పాలి అంటే మీల్ మేకర్ లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ కే చాలా అధికంగా ఉంటాయి. బోన్స్ ఎదగడానికి, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి మీల్ మేకర్ చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో అద్భుతంగా ప్రోటీన్ ఉంటుంది. సో శాకాహారం తీసుకునే వాళ్లకు ప్రోటీన్ అంటే మనకి కొన్నే ఉంటాయి. అందులో ప్రథమ స్థానంలో ఈ మీల్ మేకర్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో పెద్దవాళ్ళు కూడా హాయిగా మీల్ మేకర్ని తీసుకోవచ్చు ఏదో ఒక రూపంలో. అంటే చక్కగా చిన్న ముక్కలుగా చంక్స్ దొరుకుతాయి. యాక్చువల్గా ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చంక్స్ దొరుకుతాయి కాబట్టి చక్కగా పోపులో వేయించేసుకొని కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. మీల్ మేకర్ థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్లకు మాత్రమే కొంచెం తక్కువ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అదొక్కటే అనమాట. అంటే కొంతమందికి సోయా అలర్జీ కూడా ఉంటుంది, కొంచెం గమనించుకోవాలి. అదర్వైజ్ మనకి మీల్ మేకర్ సోయా అంతా ఒకటే. సో మీల్ మేకర్తో చాలా మంచి మంచి అద్భుతమైన పోషక విలువలే ఉంటాయన్నమాట దాంట్లో. మరి అటువంటి మీల్ మేకర్తో మనం ఈరోజు పులావ్ తయారు చేసుకోబోతున్నాము బాస్మతి దంపుడు బియ్యంతో. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మామూలుగా మీల్ మేకర్ చంక్స్ అని చెప్పాను కదా, చిన్న సోయా చంక్స్ అంటూ ఉంటారు, మనకు బయట దొరుకుతూ ఉంటాయి. సో వాటిని చక్కగా నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు ఇది చూసండి, ఇక్కడ మనం నీళ్లలో చక్కగా సోక్ చేయాలి. ఒక 20 నిమిషాలు సోక్ చేస్తే చాలా ఎక్కువ, అంతకన్నా అవసరం లేదు. యాక్చువల్గా మంచిగా సోక్ చేస్తే ఏంటంటే మనకు గట్టిగా లేకుండా చక్కగా ఉడుకుతాయి. మామూలుగా మనం ఏదైనా కూర తయారు చేసుకునేటప్పుడు కూడా మీల్ మేకర్ చేసే ముందు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా, అంటే మనం ఇలా తుంచితే ఇలా నీట్గా తుంచబడుతుంది అనమాట. సో అందుకు చాలా జాగ్రత్తగా నానబెట్టుకోవాలి. ఓకే, సో మరి బాండీ కాస్త వేడైంది కాబట్టి ముందుగా నెయ్యితో మొదలు పెట్టేద్దాం. పులావ్ కాబట్టి చక్కగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ వేగాలి కాబట్టి కొంచెం నూనె కూడా యాడ్ చేయబోతున్నాను. పూర్తిగా నెయ్యితో అంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఇందులో క్యారెట్ ఇవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి కూరగాయలు బాగా చక్కగా సాటే అవ్వాలి కాబట్టి కాస్త నూనెను నెయ్యిని కలిపి వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇది పులావ్ కాబట్టి చక్కగా మసాలా దినుసులు వేసుకుందాం. ఇలా లవంగం, యాలక్కులు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు. దీన్ని చక్కగా ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇక కావాల్సిన స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందామండి. మరీ సన్నగా ఏం కట్ చేసుకోలేదు, కొంచెం పొడుగానే కట్ చేసుకున్నాం. టొమాటో ముక్కలు వేసి వేయించేసుకుంటున్నాము. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అంటే కొంతమందికి ఏంటంటే పులావ్ తెల్లగా ఉండాలనుకుంటారు, వైట్ పులావ్. కొంతమందికి రంగు చక్కగా ఉండాలి అంటే ఎల్లో కలర్ రావాలనుకుంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు చక్కగా కాస్త పసుపు వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ ముక్కలు, కూడా వేసుకున్న తర్వాత మనము బంగాళదుంపలు కూడా వేసుకుందాం. నానబెట్టుకున్నటువంటి
బంగాళదుంపలు. కూరగాయలు వేగేటప్పుడే ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది ఇంకా మన కారానికి తగ్గట్టుగా అండి. నేను కొంచెం స్పైసీగానే చేసుకోవాలనుకుంటాను కాబట్టి దాదాపు ఒక 2 స్పూన్స్ వేసాను. అల్లం కూడా ఉంది కాబట్టి మనం కొంచెం ఘాటుగా కారంగా బాగుంటుంది. ఇది మనం ఇలా వేయించేటప్పుడే చక్కగా వేసేసుకుంటే ఏంటంటే ఆ పచ్చివాసన లేకుండా చక్కగా వేగుతుందన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అంటే ఉప్పు వేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్ కూడా. ఇది ఒకసారి మనం వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనము నానబెట్టుకున్న సోయా కూడా వేసుకుందాం. ఓకే, నానబెట్టుకున్న సోయా ఆల్రెడీ మనకు నానింది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది కొంతమంది ఏంటంటే ఇంత పెద్ద ముక్క కాకుండా ఇలా సగానికి కట్ చేసి ఇలా అయినా వేసుకుంటారు. సో మనం ఏం చేద్దాము, కొన్నిటిని ఇలా బ్రేక్ చేసి వేద్దాము, కొన్ని మాత్రం యాస్టీస్గా అలా వేసేసుకుందాం. అంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా, చిన్న సైజు అయితే పర్వాలేదండి. సో కొన్ని అలా వేసుకుందాము, కొన్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు వేసుకుందాం. అంటే ఆ పెరుగు రుచి ఎందుకు అంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో ఒక బిర్యానీయో లేకపోతే పులావ్ తిట్టినప్పుడు 100% వాళ్ళు పెరుగు వేస్తారు. అంటే సాధారణంగా ఇంట్లో మనకు అలవాటు ఉండదు, కానీ పెరుగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అలా మనం పెరుగు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలండి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం, 1 స్పూన్ కారం కూడా వేసుకుంటే మనకి ఆ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. కారం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఈ రెసిపీలో, ఈ మీల్ మేకర్ పులావ్లో ఒక చక్కటి ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు బిర్యానీ మసాలా. ఒకవేళ మీ ఇంట్లో బిర్యానీ మసాలా లేకపోతే చక్కగా మన ఇంట్లో పొళ్ళే ఉంటాయి కదా, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ కలిపి వేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీ ఇంట్లో బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కాస్త తీసి వేయండి, బాగుంటుంది. దీనికి చక్కగా ఇలా 1 స్పూన్ వేసానండి, 1.5 స్పూన్ అని చెప్పచ్చు, ఎక్కువ కూడా ఏం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఎక్కువ మసాలాస్ అవి వేయము, చాలా సాత్వికంగానే చేసుకుంటాము కాబట్టి బిర్యానీ మసాలా కూడా చాలా తక్కువ వేసాను. అంటే కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అన్నమాట, అంతే. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి బాస్మతి దంపుడు బియ్యం, ఇదిగోండి ఇలా చక్కగా పొడిగా ఉడికించుకున్నాం మనం. అంటే ఇలా వేసినప్పుడు కూడా మనకు చక్కగా పొడిగా రావాలి. ఇది కూడా మనకి ఎక్కడైనా కూడా దొరుకుతుంది కాబట్టి చక్కగా వేసేసుకుందాం. ఉడికిచ్చేసానండి. 1 గంట పాటు నానబెట్టుకుంటే ఎప్పుడైనా కూడా బాస్మతి దంపుడు బియ్యం చక్కగా వస్తుంది. ఈవెన్ మామూలు మన బాస్మతి రైస్ కూడా, ఇంజనల్ వైట్ బాస్మతి రైస్ తీసుకున్నా కూడా ఒక ½ అన్ అవర్ నానబెట్టిన తర్వాత వచ్చినటువంటి రుచి వేరు. సో అందుకు ఖచ్చితంగా మనం పప్పులనైనా బియ్యమైనా ఏదైనా సరే నానబెట్టుకోవాలి. అప్పుడు కుకింగ్ టైము తగ్గుతుంది, రుచి కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనము ఉప్పులు వేసేసుకున్నాము, కావాల్సిన మసాలాస్ వేసేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నామండి. చాలా ఈజీ చెప్పాను కదా. సో మనకి ఏంటి అంటే మీల్ మేకర్ మాత్రం నానబెట్టుకోవాలి అంతే. దంపుడు బియ్యం ఉడికించుకోవాలి, బాస్మతి దంపుడు బియ్యం. లేదు మీ ఇంట్లో బాస్మతి దంపుడు బియ్యం లేదు అంటే మామూలు బాస్మతి రైస్ అనుకోండి, లేదు అంటే మామూలు రైస్ తీసుకోండి. చక్కగా పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది అంతే. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా వదిలేసామంటే మనం వేసిన స్పైసెస్ అవన్నీ కూడా చాలా బాగా పడతాయి, చాలా రుచికరంగా తయారవుతుంది మన పులావ్. మనం చక్కగా అన్ని కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము మన మీల్ మేకర్ పులావ్లో. చివరిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. కావాలంటే కాస్త కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ప్లేట్లోకి తీసుకునే ముందు మనము ప్లేట్లోకి తీసుకున్నాక సర్వింగ్ బౌలో ప్లేట్ దేంట్లోకి తీసుకుంటే దాంట్లోకి అక్కడైనా మనం నిమ్మరసం వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చక్కగా ఈ బాండీలోనే వేసేసుకోవచ్చు.
స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అసలైన రుచి యాడ్ అవుతుంది. ఇలా ఈ ప్లేట్లోకి డైరెక్ట్గా మనం వేసేసుకుందాం. అలా పైన నుంచి కొత్తిమీర వేసేసుకోవచ్చు. బాగుంది కదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీల్ మేకర్ పులావ్. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా, టమాటా ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి, నూనె వేసి వేడైన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త ఉప్పు వేసి వేగాక అందులో నానబెట్టుకున్న మీల్ మేకర్, కొంచెం పెరుగు, కారం, బిర్యానీ మసాలా పొడి, ఉడికించుకున్న బాస్మతి దంపుడు బియ్యం వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ పులావ్ రెడీ.